తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. తమిళ సార్, నమస్తే సార్. నేను ఈరోజు ఒక సీరియస్ సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చాను. సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు నాకు ఒక 2 చిన్న క్వశ్చన్లు ఉన్నాయి, వాటికి ఆన్సర్ ఇవ్వండి. సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దాం. మీ దృష్టిలో నందమూరి తారక రామారావు గారు అంటే ఏంటి? మహానటుడు, అద్భుతమైన నటుడు. నేనంటే దేవుడిని నమ్మను, కానీ దైవాంశ సంభూతుడు అంటారు చాలామంది. సార్, దేవుడుగా నేను అటు కాదు, కానీ ఆయన డిసిప్లిన్ కానీ, ఆయన చేసే పనులు కానీ, ఆయన ఆలోచన విధానం కానీ, తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చినాక ఆయన చేసిన పనులు కానీ, ఇవన్నీ చూస్తే ఒక మనిషి, ఒక మామూలు మనిషి చేయగలడా? ఇప్పుడు రామాయణం, భారతం చదువుతాం. రామాయణం, భారతంలో కూడా రాముడు సరస్వతి నది లోపలికి వెళ్ళిపోయి ఆయన ఇదైపోతాడు. కృష్ణుడికి ఏలుకి బాణం దగ్గర చనిపోతాడు. ఎన్టీ రామారావు కూడా అట్లాగే అద్భుతమైన ఇది ఉండి లాస్ట్లో చనిపోయినప్పుడు చాలా చిన్న విషయానికి చనిపోయారు. సో నాకు అలా రాముడికి, కృష్ణుడికి, ఎన్టీ రామారావుకి కూడా నాకు పోలిక అనిపిస్తూ ఉంటుంది. సార్, ఆయన అనుకున్నవన్నీ సాధించాడు. ఎత్తులు ఎక్కాడు, పల్లాలు దిగాడు, మళ్ళీ ఎత్తు ఎక్కాడు, మళ్ళీ ఎక్కడికో వెళ్ళాడు. భారతదేశాన్ని ఏకం చేస్తానికి కూడా ప్రయత్నించిన వాళ్ళు ఆయన కూడా ఒకడు. ఆ రోజున ఈ ఎన్డీఏ ఫార్మేషన్, ఎన్డీఏ అప్పుడేమనేవారో తెలియదు, ఆ ఫార్మేషన్ ఆయనే చేశారు. సో ఇవన్నీ చేసిన మనిషి ఆయన. సో దేశాన్ని గురించి, ప్రజల గురించి ఆలోచించిన మనిషి. సో నటుడిగా నేను పెద్ద ఫ్యాన్ని, రాజకీయవేత్తగా కూడా ఆయనకి నేను ఫ్యాన్ని, మనిషిగా కూడా నేను ఆయనకి ఫ్యాన్ని. సూపర్ సార్. ఇది కాసేపు పక్కన పెడదాం. సేమ్ ప్రశ్న, మీ దృష్టిలో మెగాస్టార్ చిరంజీవి అంటే ఏంటి? చిరంజీవి గారు నాతో పాటుగా ప్రయాణం స్టార్ట్ చేసినారు. మేము కోతల రాయుడు అప్పటికి ఆయనకి కొత్తగా వచ్చాడు. కోతల రాయుడు ఆయన హీరోగా చేసిన మా ప్రథమ చిత్రాల్లో ఒకటి, ఫస్ట్ సక్సెస్ఫుల్ ఫిలిం కూడా అది. నా తర్వాత మొగుడుగా వాళ్ళు చేశాడు. సో మేము జాయింట్గా ప్రయాణం మొదలెట్టాం. మా చిత్రాతో మొదలెట్టినాక ఆయన వాళ్ళ మెగాస్టార్ అయ్యాడు. అద్భుతంగా ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు, అందలేనంత ఎత్తుకి. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు అంత ఎత్తుకి వెళ్ళారు, దగ్గర అంత ఎత్తుకి ఎదిగాడు. తన ఫ్యామిలీలో 10 మందిని తీసుకొచ్చి హీరోల్ని చేశాడు. అంటే వాళ్ళకి టాలెంట్ లేకుండా ఈయనేం చేయలేదు. ఏదో చేశాడంటే మంత్రం వేసి చిరంజీవి గారు వెళ్ళినారు ఆర్టిస్టులు చేశాడని కాదు, ఒక పాత్ సెట్ చేసి ఇవాళ సినిమా ఇండస్ట్రీ అంటే చిరంజీవి అనే లెవెల్కి తీసుకెళ్ళాడు. సో ఆయన కూడా డెఫినెట్గా స్వయం కృషితో వచ్చిన మనిషి. ఈవెన్ ఎన్టీ రామారావు గారు స్వయం కృషితోనే వచ్చారు, చిరంజీవి గారు స్వయం కృషితోనే వచ్చారు. వీళ్ళు ఎవరికి వెనకాల ఎవరు లేరు, అండాదండ ఎవరు లేరు. అండాదండ లేకుండా చేసి ఆయన దేశానికి చేశాడు, ఈయన ఫ్యామిలీకి చేశాడు, ఏదైనా కానీ. సో ఇద్దరు గొప్ప వ్యక్తులే సార్. అయితే ఈ 2 ప్రశ్నలు నేను ఎందుకు అడిగానంటే, వారిద్దరు కూడా వారి టైం లైన్లో ఒక ఉన్నత శిఖరాలకు చేరిన మనుషులు. గత కొన్ని రోజులుగా వారిద్దరి మీద వేరు టైమ్స్లో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తుంది సార్ సోషల్ మీడియాలో. ఒక 10 రోజుల క్రితం ఎన్టీఆర్ గారి మీద ఇలాంటి ఒక ట్రోలింగ్ జరిగింది. గత 24 గంటల నుంచి చిరంజీవి గారి మీద విపరీతమైన ట్రోలింగ్ నడుస్తుంది. చూస్తుంటే ఇది ఎవరో ఒకరిద్దరు చేస్తున్న పనిలాగా అనిపించట్లేదు. వెనక ఒక ఆర్గనైజ్డ్ పీపుల్ ఉండి వీళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఇవన్నీ ఈ మధ్య నాకు తీసిన సినిమాల తర్వాత నాకు అర్థమైంది, కొన్ని విషయాలు తెలిసినాయి. అవి నిజం అబద్ధం నాకు తెలియదు సార్. ఏంటంటే ఒక సినిమా రిలీజ్ చేయాలంటే ఇంతకు ముందు రోజుల్లో మేము మొదట్లో మా రోజుల్లో పేపర్లు వేసేవాళ్ళం, పోస్టర్లు అంటించేవాళ్ళం ఊళ్ళంతా. ఆ తర్వాత కొంతకాలం తర్వాత టీవీల్లో ట్రైలర్లు వేయటం మొదలెట్టాం. ట్రైలర్లో పాటలు వేసి ప్రమోట్ చేయటం మొదలెట్టాం. రేడియోలో అడ్వర్టైజ్మెంట్లు వేయటం మొదలెట్టాం. అంతకుముందు రేడియో అడ్వర్టైజ్మెంట్లు ఉండేవి కాదు, రేడియోలో అడ్వర్టైజ్మెంట్లు వేయటం మొదలెట్టాం. ఇట్లా ప్రమోషన్స్ రకరకాలుగా చేసుకుంటూ వచ్చి
ఇవాళ ఏంటంటే సోషల్ మీడియా ప్రమోషన్ అని కొత్తగా కనిపెట్టారు ఎవరు. ఓకే. కొత్తగా ఇప్పుడు ఉన్న ట్రెండ్ అది. సో దాని మీద వచ్చిన తర్వాత అవి కూడా ఒక స్టేజ్ అప్పట్లో యూట్యూబ్ ఫేస్బుక్ ఉండేది ముందు, సార్. తర్వాత యూట్యూబ్ వచ్చింది, యూట్యూబ్ తర్వాత ట్విట్టర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వచ్చేసినాయి. సో ఇప్పుడు అవి మామూలు అయిపోయినాయి అవి కూడా. సో సినిమాకి వ్యూవర్షిప్ కావాలి అంటే మనం ఒక చిన్న కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి అని ఒక గ్రూప్ తయారవుతారు ప్రతి సినిమాకి. ఉన్నారా? ప్రతి సినిమాకి అది అది ఒక స్కీమ్ లాగా పెట్టుకున్నారు. నేను విన్నది చెప్తున్నా ఇది. సార్. నేను ఆ సినిమాకి నాకు చేయలేదు. చెప్పారు నాకు ఇట్లా చేయాలండి అన్నారు, నాకు తెలియదు అన్నాను, వదిలేశాను. మీరు చెప్తా అంటే నాకు అనిపించింది అలా చేసి ఉంటారేమో. అలా ఒక సినిమా కాంట్రవర్సీ చేస్తే దాని గురించి చర్చిస్తారు కదా. సో ఆ చర్చ ప్రాబ్లీ వాళ్ళు ఎన్టీ రామారావు గారి మీదకి మళ్ళీ ఇచ్చారేమో. సార్. మళ్ళీ ఇచ్చి ఉంటే చేసి ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఇది ఈ మధ్యకాలంలో మనకు తెలియకుండానే ఒక 2 వర్గాలుగా తయారైపోయింది సినిమా ఇండస్ట్రీ. ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారిని కానీ ఏదన్నా అన్నారంటే వెంటనే రెండో వర్గాన్ని గురించి మాట్లాడాలంటే రెండో వర్గం నాయకుడు చిరంజీవి గారు. సో చిరంజీవి గారినో పవన్ కళ్యాణ్ గారినో టార్గెట్ చేస్తే తప్ప కౌంటర్ చేసినట్టు ఉండదు వాళ్ళకి, అవతల వాళ్ళకి. సో అది కౌంటర్ చేయాలని చెప్పి వీళ్ళు మొదలెట్టి ఈయన్ని తిడతా ఉంటాను. న్యాయంగా ఏంటంటే అటు ఎన్టీ రామారావు గారికి కానీ ఇటు చిరంజీవి గారికి కానీ వీటితోనూ సంబంధం లేదు. ఈ సంబంధం లేని వాళ్ళని వీటిలోకి తీసుకొచ్చి వీళ్ళ అవసరాలకు వీటిలోకి తీసుకొచ్చి ఈ అనవసరమైన చెత్తంతా మాట్లాడుకుని పొల్యూట్ చేసి జనాన్ని దీన్ని మెల్లిగా వర్గ పోరాటాల్లాగా చేస్తున్న వాళ్ళందరినీ ఏం చేసినా పాపం లేదు. ఏం చేయాలనేది మనం ఆలోచించుకోవాలి. మనం ఏం ఆలోచిస్తాం? మనం ఆలోచించాల్సింది కాదు. చదువుకున్న వాళ్ళు అయితే హీరోలన్నా ఆలోచించాలి, లేదంటే ప్రజలన్నా ఆలోచించాలి, లేదంటే ప్రభుత్వాలన్నా ఆలోచించాలి, లేదంటే ఫ్యాన్స్ అసోసియేషన్స్ కూడా ఆలోచించుకుని ఇటువంటి రాకుండా ఉండడానికి వాళ్ళు అరికెడితే బాగుంటుంది. అసలు నియంత్రణ సాధ్యం సార్. ఎందుకంటే ముక్కు ఉండట్లేదు, మొహం ఉండట్లేదు, పేరు ఉండట్లేదు, ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ అంతటి వ్యక్తి మీద, చిరంజీవి అంతటి వ్యక్తి మీద వాళ్ళు ఏం రాస్తున్నారో, ఏం పోస్ట్ చేస్తున్నారో, ఏం ట్రోల్ చేస్తున్నారో కనీస అవగాహన ఉండట్లేదు. వాళ్ళ మీద ఎలాంటి నిందలేస్తున్నారు, వాళ్ళ ప్రయాణం ఏంటి, వాళ్ళు సాధించిన విజయాలు ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి, వీళ్ళకి అసలు తెలియని కూడా తెలియవన్నీ ఒక మాట అనేస్తున్నారు. దాన్ని పట్టుకుని 10 మంది దాని కింద ఇంకొకరు తిట్టడం, ఇంకొకరు కామెంట్లు చేయడం, వ్యవస్థ మొత్తం చెడిపోతుంది సార్. అవును, చెడిపోతుంది. అంతే, మనం ఏం చేయలేం. అంటే చేయలేం కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళు ఎవరు తెలియక కాదు. డెఫినెట్గా నేను రాశాను అనుకున్నా. ఒక ఎగ్జాంపుల్ సార్, నేను పెట్టాను అనుకోండి ట్విట్టరు, అక్కడ పెట్టినోడు కూడా గొప్పగా చెప్పుకుంటాడు నేను చేశాను 10 మందికి తెలుసు గ్యారంటీగా ఎవడు పెట్టాడు. మొత్తం సమాజానికి అంతా తెలియాలని లేదు, తన పక్కన ఉన్న వాళ్ళకి తెలుసు. ఆ పక్కన ఉన్న వాళ్ళకి జ్ఞానం ఉండాలి కదా. అరే తప్పురా ఇటువంటి చేయొద్దని చెప్పాలి కదా. వీడు ఎచ్చులు పోతా అంటే తప్పు ఎచ్చులు పోకూడదని చెప్పాలి కదా. తర్వాత ఎదురు వచ్చినవాడు సపోజ్ ఇది తప్పు, నువ్వు ఈ తప్పునైనా పెడతావు, ఇది కాదు ఇది విషయం అని చెప్పాలి తప్ప చిరంజీవి గారిని తిడతాం ఎందుకు? అదొక కౌంటర్ చిరంజీవి గారి మీద కాదు కదా. నేను ఒక ఇష్యూ ఎవరి మీద నేను మాట్లాడుతున్నానో దాని మీద నేను మాట్లాడాలి, నన్ను మాట్లాడాలి. నన్ను వదిలిపెట్టేసి ఎవరిని గురించి మాట్లాడారో ఆయన గురించి 4 మంచి మాటలు చెప్పడం మానేసి ఇంకో 3వ వ్యక్తిని తీసుకొచ్చి దీంట్లో ఇరికించడం ఎంతవరకు కరెక్ట్? నాకు అర్థం కాలేదు ఇదంతా. ఈ రాజకీయాలు కానీ ఇదని అర్థం కావట్లేదు. అంటే ఈ అర్థం కాకుండా చేసి జనాన్ని ఇక్కడికి తీసుకెళ్తున్నారు. ఇందాక ఒక వీడియో చూశాను సార్. ఏంటంటే టీవీ లోనే చర్చ అయితే జరుగుతుంది. ఒక ఆయన్ని అడుగుతున్నారు అన్నమాట. ఇప్పుడు ఏదో పలానా ఇది ప్రధానమంత్రి గారు ఇది అన్నారు కదండి, దీని మీద మనకేంటి ఎట్లా ఉంటుంది పార్టీలు అని అడిగితే అతను చాలా సెన్సిబుల్గా చెప్పాడు ఒకటి. ఇవాళ సమాజంలో పిల్లలు జంతర్ మంతర్ దగ్గర స్ట్రైక్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద మేకులు కొట్టిన లాఠీలతో కొట్టారు, దెబ్బలు కొట్టారు, ప్యాలెట్ గన్స్ వాడారు, తుపాకులు స్టెన్ గన్స్ వాడారు, AK-47 వాడారు, లాఠీ చార్జ్ భయంకరంగా లాఠీ చార్జ్, ఎలక్ట్రికల్ లాఠీతో కూడా లాఠీ చార్జ్ చేశారు. వాటికి సమాధానం చెప్పమని కదా అడుగుతున్నాం మనం.
దాని గురించి కదా మనం చర్చించాలి వాళ్ళ దేశంలో. మణిపూర్లో అంత జరిగితే దాని గురించి ఇంతవరకు స్టేట్మెంట్ ఇవ్వలేదు. దీని గురించి స్టేట్మెంట్ ఇవ్వమంటే దీని గురించి 20 రోజులు పార్లమెంట్లో జరిగితే జరగలేదు. సో సమాజానికి ఇది ముఖ్యమా? ఇవాళ ఎన్టీ రామారావు గారిని తిడతాం, చిరంజీవి గారిని తిడతాం ముఖ్యమా? అంటే ఇది నేను కలుపుతున్నాను, ఆయన అది కాదు అంతే. నన్ను ఆయన అడిగిన ప్రశ్నకి నా ప్రశ్నలో ఇవాళ సమాజానికి మనం మాట్లాడుకునేది విషయం అవసరమా, లేదా సమాజానికి అది అవసరమా? 1,20,000 స్కూల్స్ మూసేశారు వాళ్ళ దేశంలో. సార్ చదువు లేదు పిల్లలకి. 80 కోట్ల మందికి ఫ్రీగా ఉచిత బియ్యం ఇస్తున్నాం. అంటే పావర్టీ ఇంకా మోర్ దెన్ 50% పావర్టీలో ఉంది ఈ దేశం. ఇక్కడ చదువు విద్యను అమ్ముకుంటున్నారు. వైద్యం లేక ఎంతోమంది చచ్చిపోతున్నారు ఈ రాష్ట్రాల్లో కూడా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారిని గురించి మనం ఈ బూతులు తిట్టించుకుంటున్నాము. ఈ రాష్ట్రంలో కూడా వైద్యం లేక విద్య విపరీతమైన కాస్ట్లీ అయిపోయి వైద్య చెప్పించలేక పిల్లలు బాధపడుతున్నారు. ఒక నీట్ లీకేజ్ మీద అక్కడ గొడవ ఎంత జరుగుతుంది. బట్ యువతకి జార్ఖండ్లో కూడా ప్రభుత్వం దిగొచ్చింది. సో అన్ని చోట్ల ప్రభుత్వాలను దింపుతున్న రోజుల్లో దీని మీద కదా ఫైట్ చేయాలి. మనం వీటిని గురించి కదా మాట్లాడాలి. మనం వాటిని గురించి మాట్లాడకుండా వీటిని గురించి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు చేస్తున్నారు, మనం మాట్లాడుతున్నామా? లేకపోతే మనం తప్పు చేస్తున్నామా, వాళ్ళు తప్పు చేస్తున్నారా? ఈ ఎవరు నేర్చుకోవాలి ఇది. ఎప్పుడు మనం బాగుపడతాం, ఎప్పుడు మనం ముందుకు ఆలోచిస్తాం, ఎప్పుడు మనం మంచిని గురించి ఆలోచిస్తాం. ఈ ఇదంతా చెడిపోతుంది. ఇది ఇంపార్టెంటా? ప్రాబబ్లీ వీళ్ళు కూడా యూతే అంతే సార్, పెట్టేవాడు అంతే. మరి ఇదే యువత ఓ పక్కన అటు పక్కన నా భారతదేశంలో మొత్తంలో యువత సమాజం కోసం పోరాడుతుంటే మనం కుల గజ్జితో పోరాడుతున్నాం అంటే ఎంత సిగ్గుపడాలి ఈ రాష్ట్రం, ఈ 2 రాష్ట్రాలు. వీళ్ళని ఏం చేయాలి నాకు తెలీదు. సీరియస్ సబ్జెక్ట్స్ మీద 2 తెలుగు రాష్ట్రాల్లో అసలు డిస్కషన్సే జరగట్లేదు సార్. సినిమా ఎందుకు వాళ్ళకి ఈ వార్తలు ఉన్నాయి కదా, వీటి మీద మార్చుకుంటే సరిపోతుంది కదా, బతికేస్తారు కదా. ఇవాళ చదువు అక్కర్లేదు, వైద్యం అక్కర్లేదు, తల్లిదండ్రులు ఏమైపోతారో అక్కర్లేదు. వీళ్ళు చేసి చండాల పనులకి తల్లిదండ్రులు సంపాదించి ఇవ్వాలి వీళ్ళకి, అంతే. వాళ్ళు చచ్చిపోయినా పర్లేదు. మనకు మాత్రం ఈ పార్టీలు, కులాలు, మతాలు ఉంటే సరిపోతుంది. బట్ వేరే వైపు హీరోలు ఏమన్నా వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారంటే అసలు హీరోలకి వీళ్ళకి సంబంధమే లేదు, ఎవరికి సంబంధం లేదు. సో వాళ్ళు వచ్చి వీళ్ళకి చెప్పడం కానీ వాళ్ళ నుంచి వీళ్ళకి ఏమన్నా ఆదాయ మార్గం ఉండడం కానీ అసలు సంబంధమే లేదు. ఒకనొక టైంలో సార్, అంటే నేను మీ జనరేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఆ జనరేషన్లో ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు వీళ్ళ మధ్య, వీళ్ళ సినిమాల మధ్య, వీళ్ళ ఫ్యాన్స్ మధ్య, అంటే ఫీల్డ్లో, ఆన్లైన్లో అప్పుడు లేదు కాబట్టి ఫీల్డ్లో విపరీతమైన పోటీ ఉండేది, ఫ్యాన్ వార్స్ జరిగాయి. కానీ తరం మారే కొద్దీ ఇప్పుడు మా తరం వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, వాళ్ళందరూ, రామ్ చరణ్ గారు ఎంత స్నేహభావంతో ఉంటున్నారంటే వాళ్ళు ఉంటూ బయట కలుస్తున్నారు ఆడియన్స్కి తెలియాలని. మేమంతా ఒకటే, మేమందరం ఫ్రెండ్స్, భావాభావాన్ని పిలుచుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు విద్వేషాలు రెచ్చగొట్టుకోమాక నేను చెప్తున్నారు. చాలా వాతావరణం, మంచి వాతావరణం క్రియేట్ చేసి పెట్టారు. అయినా కానీ జనాల్లోనే మార్పు రావట్లేదు అంతే. వాళ్ళంతే, వాళ్ళని ఏం చేయాలో తెలియదు. భగవంతుడి స్వరూపంలో ఈ మధ్య రాజకీయ నాయకులు వచ్చారు కాబట్టి వాళ్ళు ఏమైనా చేస్తారో చూద్దాం సార్. వీళ్ళకి ఏమైనా జ్ఞానోద్బోధ చేస్తారా, వీళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదిస్తారా చూద్దాం సార్. కాలమే చెప్పాలి, మనం ఏం చేస్తాం. థ్యాంక్ యూ సార్. బాయ్.